ఇలా మరో బ్రేకింగ్ చూస్తాం. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక రేపటి నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఇక ఆగస్టు 12 నుంచి 18 తేదీ వరకు పార్లమెంటు సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, ఇక జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, అదేవిధంగా గనులు ఖనిజాల అభివృద్ధి నిర్వహణ నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఇక ఆగస్టు 12 నుంచి 18 తేదీ వరకు కూడా పార్లమెంటు సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాకపోతే కొత్తగా చూసుకున్నట్లయితే గౌహతి ఐఐఎం ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, ఇక జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, అదేవిధంగా గనులు ఖనిజాల అభివృద్ధి నిర్వహణ, అదేవిధంగా నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనున్నది.